కరోనా వైరస్ ని మర్చిపోకముందే దానికంటే భయంకరమైన ఇంకో వైరస్ వచ్చింది. ఇది ఏప్రిల్లో సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న ఒక షిప్ లో స్టార్ట్ అయింది. సడన్ గా షిప్ లో ఉన్న ఒక ప్యాసింజర్ కి ఐ ఫీవర్, వాంతులు, ఊపిరి ఆగిపోవడం లాంటివి స్టార్ట్ అయ్యాయి. అసలు వాళ్ళకి ఏమవుతుందో అని తెలుసుకునే లోపే కొన్ని గంటల్లోనే ముగ్గురు చనిపోయారు. వెంటనే వాళ్ళని WHO టెస్ట్ చేసి చూస్తే అది నార్మల్ వైరస్ కాదు, కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన అండీస్ హంటా వైరస్ అని తెలిసింది. జనరల్ గా ఈ హంటా వైరస్ ఎలుకల ద్వారా మనుషులకి వస్తుంది. కానీ ఒక మనిషికి వచ్చిన వైరస్ ఇంకో మనిషికి సోకదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ మాత్రం దాని షేప్ మార్చుకొని ఒకరి నుంచి ఒకరికి కరోనా కంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ బాడీలోకి వెళ్ళగానే ముందుగా లంగ్స్ లో వాటర్ ని నింపి ఊపిరి ఆడకుండా చేస్తుంది. దాంతో మనిషి కొన్ని నిమిషాల్లోనే చనిపోతాడు. ఇంకా ఈ వైరస్ కి డెత్ రేట్ 30 to 50% ఉంది. అంటే కరోనా 100 మందికి వస్తే అందులో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే చనిపోయేవారు. కానీ ఈ వైరస్ 100 మందికి వస్తే అందులో నుంచి 30 నుంచి 50 మంది వరకు చనిపోతారు. కొందరు ఈ వైరస్ ని కావాలని తయారు చేశారంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ కి మోడర్నా అనే కంపెనీ ఎప్పటి నుంచో ఈ వ్యాక్సిన్ పైన రీసెర్చ్ చేస్తోంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయండి.